వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ప్రజెంట్ ఇండియాలో ఎక్కువ మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఒకటి హార్ట్ అటాక్ అయితే, ఇంకొకటి క్యాన్సర్. మరి క్యాన్సర్ విషయం అని వచ్చేటప్పటికి చాలామందికి చాలా అపోహలు అనేది కూడా ఉన్నాయి. అరే, ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఇదే లైఫ్ ఎండ్, ఇంకా లేదు, లైఫ్ లేదు అని చెప్పేసి చాలామంది చాలా విషయాలు అనుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని ఎలా తీసుకోవాలి, మరి ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అండ్ మనకి ఎలా గుర్తించాలి, క్యాన్సర్ మీద మనకున్న అపోహలను కూడా మొత్తం పటాపంచలు చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. మరి ఆయన్నే అడిగి మరి బోల్డ్ అనే విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే అండి. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఫైన్. మెయిన్గా వరీ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇయర్ బై ఇయర్ క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ అంటే వాటి బారిన పడుతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది అయిపోతూ ఉన్నారు. ఒకప్పుడు అయితే రీసెంట్ చెప్పాలంటే ఒక 20 years 30 years బ్యాక్ అయితే క్యాన్సర్ అంటే అమ్మో అని అనుకునేవాళ్ళు. ఆ బ్లడ్ క్యాన్సరు లేకపోతే ఈ క్యాన్సర్స్ గురించే మనం వినేవాళ్ళం. కాకపోతే బై గోయింగ్ ఆన్ మన బాడీలో ఏ పార్ట్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క పార్ట్కి దానికి సంబంధించిన క్యాన్సర్ అనేది కూడా వస్తూ ఇట్లా వెళ్తూ ఉండడంతో, సో ఎందుకు ఇలా పెరుగుతూ ఉంది, వాట్స్ ద రీజన్? సో మీరు అన్నట్టు మనము డేటా వైజ్ చూసుకున్నా కానీ రీసెంట్గా క్యాన్సర్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి మనము చూస్తే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఇస్ చేంజింగ్ లైఫ్ స్టైల్ అనమాట. ఓకే, మన ఇండియన్ ప్యాటర్న్ ఆఫ్ జీన్స్ కానీ మన బాడీ హ్యాబిటస్ కానీ సర్టన్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ వాట్ ఇట్ ఈస్ రికమెండెడ్ అనమాట. ఓకే, మనం ఏమవుతుందంటే లాస్ట్ 10-15 years చూసుకుంటే గ్రాడ్యువల్గా వెస్టర్నైజేషన్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అవుతూ ఉన్నాయి. దట్ ఈస్ వన్ థింగ్. అట్లాగే మనకున్న ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన వాళ్ళు పాన్ గుట్కా నమలడం కానీ అది చాలా రోజులుగా ఉంది. అట్లాగే బీడీ తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, అది కూడా కల్తీ మందులు తీసుకోవడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉంది. దీని మీద ద బ్యాక్గ్రౌండ్ మీద న్యూవర్ థింగ్ ఇస్ వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పనికి అంటే ఎక్సర్సైజ్ అది చేయకపోవడం, ఇంట్లోనే చాలా రోజులు కూర్చోవడం, ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, ఎస్పెషలీ మనకి రీబాయిల్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అట్లాంటి ఫుడ్ కన్స్యూమ్ చేయడం. సో ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యేసరికి క్యాన్సర్ రేట్స్ అనేది డిస్ప్రపోర్షనేట్గా పెరిగిపోయినాయి అనమాట. అంటే మనకి కన్వెన్షనల్గా ఇండియన్ జెనెటిక్స్ ప్రకారం ఆర్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఆర్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్కి ఈ వెస్టర్న్ హ్యాబిట్స్ కూడా జోడైనాయి. సో అంటే పాన్ నములుతూ ఉంటారు, అట్లాగే బర్గర్ తింటూ ఉంటారు. సో దీనివల్ల ఏమైందంటే ఆ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ అయిపోయి ఎక్స్పోనెన్షియల్గా క్యాన్సర్ రేట్స్ అనేది పెరిగిపోయినాయి అన్నమాట. ప్రైమరీగా సో క్యాన్సర్కి కారణం ఏదైనా ఉంది అంటే అది కంప్లీట్గా ఒక జంక్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చా? సో క్యాన్సర్కి కారణాలు మనం అన్వేషిస్తే ఆర్ విశ్లేషిస్తే దాదాపు 60-70% ఆఫ్ క్యాన్సర్ కారణాలని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఏవి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఊబకాయం ఆర్ ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. దీస్ 4 ఈ 4 మోస్ట్ కామన్ కారణాలు అనమాట. 10-15% క్యాన్సర్లు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ రోజుకి 30% క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు. ఇంకా చాలా పరిశోధనలు అవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు తెలిసిందల్లా మనము ప్రివెంట్ చేయగలిగేది కారణాలు 60% క్యాన్సర్స్కి కారణాలు అవుతాయన్నమాట. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేను స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ చేయను, ఎక్సర్సైజ్ వెళ్తాను, అయినా కానీ నాకు క్యాన్సర్ వచ్చింది. ఈ పర్టికులర్ వాళ్ళలో క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనేది ఈ రోజుకి మనకి ఇంకా తెలియదు అనమాట. ఇంకా అడిషనల్ పరిశోధనలు అది జరుగుతూ ఉన్నాయన్నమాట. మనకి ప్రస్తుతానికి ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చింది అనేది ఓన్లీ అరౌండ్ 60% వాళ్ళలోనే మనం చెప్పగలం. 30%లో మనకి ఇప్పటికీ తెలియదు అనమాట. క్యాన్సర్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాంట్లో మనకు చాలా అవగాహన ఉంది. ఇఫ్ ఐ క్వాంటిఫై, మనకి సముద్రంలో ఓన్లీ ఒక నీటి బిందువు అంతనే మనకు నాలెడ్జ్ ఉంది క్యాన్సర్లో. ఇంకా జయించవలసింది చాలా ఉందన్నమాట. దాంట్లో మనకు ఖచ్చితంగా చెప్పగలిగింది ఈ 4 బ్యాడ్ హ్యాబిట్స్ నేను చెప్పాను కదా. అది స్టాప్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ 50% ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇండియాలో ఇట్టే మనము రెడ్యూస్ చేయొచ్చు అనమాట. యూజువల్గా క్యాన్సర్ అనేటప్పటికి బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అండ్ ఇవన్నీ మనం ఒక్కొక్కటి, బోన్ క్యాన్సర్ కానీ ఇవన్నీ మనం వింటూ ఉన్నాము. సో ఇప్పుడు కమింగ్ టు ద డేటా వైజ్ ఏ క్యాన్సర్స్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు అనుకోవచ్చు? ఒకటి ఏంటంటే క్యాన్సర్ ఏ బాడీ పార్ట్కైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, టాప్ టు బాటమ్. ఐ నుంచి, స్కిన్ నుంచి,
మౌత్ నుంచి, లంగ్ నుంచి, ఆల్ బాడీ పార్ట్స్ కెన్ డెవలప్ క్యాన్సర్. దిస్ ఇస్ ద ఫస్ట్. సార్ ఇక్కడ ఒకటి అడగచ్చా, స్కిన్ క్యాన్సర్ కూడా ఉందా? యా, ఆఫ్ కోర్స్. స్కిన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే. మెనీ పీపుల్ డెవలప్ స్కిన్ క్యాన్సర్. ఇప్పుడు మీరు వినుంటారు, మనకి ఓజోన్ పొర అని అట్మాస్ఫియర్లో తగ్గిపోతూ ఉంది విత్ పొల్యూషన్. దానివల్ల ఏంటంటే హానికరమైన కిరణాలు సూర్యుడి నుంచి మనకి తాకడం వల్ల ఇది స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. మీరు ఎక్కడ స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి అన్వేషిస్తే ఆ ఓజోన్ పొర ఆస్ట్రేలియా ప్రాంతంలో చాలా వీక్గా ఉందన్నమాట. మీరు ఆస్ట్రేలియాలో వెళ్తే స్కిన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ అంటే నార్మల్లీ మనకి పుట్టుమచ్చలు ఉంటాయి కదా, అవి కొంత వాళ్ళల్లో కొన్ని కిరణాల వల్ల ఎక్స్పోజ్ వల్ల అది పెరిగిపోయి క్యాన్సర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. దాన్నే మెలనోమా అంటారు. సో ఎస్పెషలీ వాళ్ళకి బీచ్లో వెళ్ళి సన్ ఎక్స్పోజర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో స్కిన్ క్యాన్సర్, మెలనోమా చాలా కామన్ అనమాట. మన వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాన్సర్ ఏ బాడీ పార్ట్కైనా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం అన్ని క్యాన్సర్లు పరిగణలోకి తీసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో మనం లేడీస్లో చూస్తే, అట్లాగే పురుషుల్లో చూస్తే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే రొమ్ము క్యాన్సర్ అన్ని క్యాన్సర్లలో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అట్లాగే పురుషుల్లో వచ్చేస్తే నోటి క్యాన్సర్, అంటే మౌత్ క్యాన్సర్ అండ్ లిప్ క్యాన్సర్, ఈ మన పాన్ పరాగ్ కానీ గుట్కాలు కానీ నములుతారు కదా, అది మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. సో లేడీస్లో చూస్తే ఇది అండ్ పురుషుల్లో చూస్తే ఇది. దాని తర్వాత మనకి లంగ్ క్యాన్సర్ కానీ పేగు క్యాన్సర్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే లేడీస్లో మనం చూస్తే రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాన్నే సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం అనమాట. గుర్తించుకోగలిసిన విషయం ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ రెండింటిని మనము అట్ ద అర్లియర్ స్టేజ్లోనే గుర్తించే ప్రక్రియలు మన దగ్గర ఉన్నాయి. అయినా కానీ మన దాంట్లో చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. సపోజ్ మ్యామోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉందండి. 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో సంవత్సరానికి ఒకసారి అది 2 నిమిషాల స్కాన్ చేయించుకుంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు. అట్లాగే చాలామందికి తెలియదు ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మనము కంప్లీట్గా రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది. మనము స్కూల్ ఏజ్ నుంచి ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వగలిగితే సర్వైకల్ క్యాన్సర్ని మనం పారదోలొచ్చు అనమాట. సో చాలామందికి ఈ విషయంపై అవగాహన ఉండదన్నమాట. సో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్, సో నేను 2 చెప్పాను, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి మనకు స్క్రీనింగ్ మెథడ్ ఉంది. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ని చూస్తే మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎట్లా ప్రివెంట్ చేస్తాము? బై వ్యాక్సిన్. సో మనం చాలాసార్లు మీకు గుర్తుంటుంది, చిన్నప్పటి నుంచి మీరు వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు. మనకు పోలియో డ్రాప్స్ కూడా, పల్స్ పోలియో చుక్కలు ఇస్తారు. ఇవి ఎందుకు? ఆ జబ్బుని రాకుండా ఉండడానికి. మనం ఇప్పుడు చూస్తే పోలియో కేసెస్ అసలు ఏమాత్రం చూడట్లేదు, ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయింది. అట్లాగే మనం ఏం చేయాలంటే ఎన్జిఓ సహాయంతో, ప్రభుత్వ సహాయంతో ఈ సర్వైకల్ క్యాన్సర్ని అందరి పాపులేషన్కి మనం ఉపయోగపడే విధంగా మనం ఇవ్వగలిగితే ఈ క్యాన్సర్ అనేది మనం సంపూర్ణంగా నిర్మూలించే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం ఆలోచన ఏముందంటే ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో, ఇది జనరలీ మనము సర్వైకల్ క్యాన్సర్ అనేది 9 సంవత్సరాల తర్వాత నుంచి మనం ఇవ్వచ్చండి. 26 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు మనం. ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన టీకా కానీ లేకపోతే ఒక ఇంజెక్షన్ కానీ ఏదైనా, అది కేవలం మహిళలకు మాత్రమేనా? మహిళలకు ఇవ్వచ్చు, పురుషుల్లో ఇవ్వచ్చు. ఈ టీకా వల్ల పురుషుల్లో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో అందుకోసమైనది ఇది మహిళల్లో, పురుషుల్లో ఇద్దరు తీసుకోవచ్చు అనమాట. 2 డోసెస్ తీసుకోవాలండి. సపోజ్ ఇవాళ ఒక డోస్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ డోస్ 6 నెలల తర్వాత తీసుకోవాల్సి వస్తుంది అనమాట. 9 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు ఇది. 2 డోసెస్ ఆర్ సఫిషియంట్. కంప్లీట్గా మనం సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అంటే పల్స్ పోలియో చుక్కలు అనేటప్పటికీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రతి ఒక్క అబ్బాయిలకు, అమ్మాయిలకు, సో ఎవరికైనా కానీ పల్స్ పోలియో అంటే టీకాలు వేస్తారు అని చెప్పేసి ఆ ఐడియా ఉంటుంది. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన ఆ డ్రాప్స్ కానీ లేకపోతే వ్యాక్సిన్ కానీ ఎందుకంత ప్రాముఖ్యత రావట్లేదు? సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు మనము ప్రభుత్వ ఫోకస్ కానీ ఆర్ హాస్పిటల్ ఫోకస్ కానీ అంటువ్యాధుల నిర్మూలన వైపు ఉండింది. ఎందుకంటే మనకి ఇండియాలో పరిశుభ్రత లేని కారణంగా, ఇతరత్ర కారణాలైతే అంటువ్యాధులు చాలా ఎక్కువగా ప్రబలించాయి. ట్యూబర్క్యులోసిస్ చూసుకున్నా కానీ, ఈ పోలియో చూసుకున్నా కానీ, డిఫ్తీరియా చూసుకున్నా కానీ ఒకప్పుడు ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. బట్ విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ కానీ ప్రభుత్వ చొరవతో ఇవన్నీ మనం దాదాపు కంట్రోల్ చేయగలిగినాం.
సో ఈ కంట్రోల్ చేశాక నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏంటంటే క్యాన్సర్ని కంట్రోల్ చేయడం. రైట్. సో వీఆర్ ఇన్ దట్ ఫేస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 5 years తర్వాత సేమ్ పోడ్కాస్ట్ చేస్తే వీ విల్ డిస్కస్ ఆన్ పాపులేషన్లో ఎంతమంది సర్వైకల్ క్యాన్సర్ టీకాలు తీసుకున్నాం అనేది వీ కెన్ డిస్కస్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అట్లా. అంటే ఒకవేళ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవరికైనా కానీ ఒక 9 years ఒక 10 years కిడ్స్ ఉన్న వాళ్ళకు సో వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ కాకపోతే వేరే క్యాన్సర్స్ రాకుండా ఉండడం కోసం మరి వాళ్ళ పేరెంట్స్ సో సపరేట్గా ఆ వ్యాక్సిన్స్ని తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ప్రస్తుత అందుబాటులో ఉన్న టెక్నాలజీలో పేరెంట్స్ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలకు రాకపోవడం లాంటి టెక్నాలజీ లేదు. సో మనం పిల్లలకు ఇస్తే వాళ్ళ ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు. అది సర్వైకల్ క్యాన్సర్. అదే సార్, ఇప్పుడు 9 years 10 years కిడ్స్కి ఇవ్వడానికి అది ప్రెసెంట్ అవైలబిలిటీ ఉన్నాయా? అవైలబిలిటీ ఉందండి. ఓకే. చాలా వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఉంది. ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. చాలామంది ఏం చేస్తున్నామంటే మేము కాన్స్టెంట్గా పుష్ చేసి జనరలీ వ్యాక్సిన్స్ అనేది పీడియాట్రిక్ హాస్పిటల్స్లో స్టార్ట్ చేస్తారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలని ఉంటుంది. వన్స్ దే క్రాస్ దిస్ పర్టిక్యులర్ ఏజ్ ఈ వ్యాక్సిన్ కూడా దాంట్లోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో దట్ అట్ ద స్టార్టింగ్లోనే ఆ కంటిన్యూటీలోనే దే టేక్ దిస్ వ్యాక్సిన్ ఆల్సో. ఓకే. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ అనేది మనకి రాకుండా ఉంటుంది అండ్ ఆ ప్రోగ్రాంలో ఇది ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ కూడా ఇంటేక్ ఆఫ్ వ్యాక్సిన్ చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. అంటే ఇది చిన్నపిల్లలు తీసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా తీసుకోవచ్చా? సో నేను చెప్పాను కదా 26 years లోపు తీసుకుంటే బెటర్. ద యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యారేజ్ ముందు ఇది తీసుకోవాలండి. ఓకే. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక పర్టికులర్ వైరస్ ద్వారా వస్తుందన్నమాట. ఆ వైరస్ పేరు HPV, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ ఎట్లా ప్రాప్తి చెందుతుందంటే ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. అట్లాంటి ప్రాసెస్లో ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మేల్ టు ఉమెన్ అనమాట. సో ఆ వైరస్ సర్విక్స్లో ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా రూపాంతరం చెందుతుందన్నమాట. ఓకే. సో జనరలీ మనం మ్యారేజ్ ముందు మనము ఇది అడ్వైస్ చేస్తాం బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో యావరేజ్గా కొన్ని సినారియోస్లో ఈవెన్ 30 years 35 years వరకు కూడా వ్యాక్సిన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది సెలెక్టివ్గా వాళ్ళతో డిస్కస్ చేసి మనం ఇస్తూ ఉంటాం. యాజ్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ 26 years లోపు వరకు ఆర్ బిఫోర్ మ్యారేజ్ వీ కెన్ గివ్ ద వ్యాక్సిన్. సపోజ్ ఎవరైనా నా దగ్గర వచ్చి మ్యారేజ్ తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకుంటాము అంటే ఎస్ వీ కెన్ గివ్, కానీ ప్రొటెక్షన్ అనేది సిగ్నిఫికెంట్గా ఉండదు అనమాట. ఓకే. ఓకే. యూ అండర్స్టూడ్ మై పాయింట్? సో మనం మ్యారేజ్ ముందు ఈ యాక్ట్ ముందు మనం ఇవ్వగలిగితే ప్రొటెక్షన్ చాలా రోబస్ట్గా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత కూడా మనం ఇస్తాం కానీ ద ప్రొటెక్టివ్ లెవెల్ డిక్రీజెస్ డ్రాస్టికలీ అనమాట. ఓకే. సో అప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ యొక్క పవర్ అనేది కూడా వేరే లెవెల్లో ఉంటుంది. 3 doses ఇస్తాం. ఓకే. సపోజ్ ఎవరైనా 26 years తర్వాత వచ్చారనుకోండి 2 doses బదులు 3 doses ఇస్తాం అనమాట. ఓకే సార్. అండ్ ఇంకొకటి మెయిన్గా ఉమెన్స్ అందరు కూడా అంటే సఫర్ అవుతున్న మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు కూడా బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో సో ఫైనల్ స్టేజెస్లో ఇంకా 4th stage కానీ ఈ స్టేజెస్లో ఎక్కువ మంది వచ్చేస్తుంటారు. అంటే ఎందుకు ఆ స్టేజెస్లో వాళ్ళు వచ్చి అంటే సివియారిటీ వచ్చిన తర్వాత వస్తూ ఉంటారు? ముందు కనుక్కునేదానికి అవకాశాలు ఏముండవా? మన దగ్గర ఎట్లా ఉంటుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లో చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకుంటారనమాట. ఇవాళ నేను ఎక్కువ పని చేశాను దానివల్ల ఇక్కడ పెయిన్ వస్తూ ఉంది. రొమ్ముల్లో కూడా చిన్న చిన్న మనకి ఏమైనా గడ్డల్లాగా ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అడుగుతారు, అరే నాకు ఇట్లా రొమ్ములో చిన్నగా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే నాకు కూడా ఉండింది 2 రోజుల తర్వాత అదే తగ్గిపోయింది అనేది చేస్తారు. ఫస్ట్ ఏంటంటే దే నెగ్లెక్ట్ దేర్ సిమ్టమ్స్ అనమాట. ఓకే. పని మూలంగా కానీ ఆర్ ఇంట్లో ఉన్న టెన్షన్ మూలంగా కానీ ఆర్ వాళ్ళ వర్క్ ప్రొఫైల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు చిన్న చిన్న లక్షణాలని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏం చేస్తారంటే లక్షణాలు ఉన్నాయి కానీ అప్రోచ్ అయిన వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ పర్సన్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్నో కానీ ఆర్ సమ్ ఇంప్రాపర్ సోషల్ మీడియా కంటెంట్ను చూసి వాళ్ళకు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం. మూడోది మెడికల్ షాప్కి వెళ్తారు. మన మీకు నోటీస్ చేసి ఉంటారు చాలామంది ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతే పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి కెమిస్ట్ని అరే నాకు కడుపు నొప్పి వచ్చింది ఏమైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటారు. సో ఈ 3 levelsలో డిలే అవుతుంది అనమాట. అంటే వాళ్ళకు వాళ్ళు సిమ్టమ్స్ని గుర్తించడంలో డిలే అవ్వడం, సిమ్టమ్స్ వచ్చిన తర్వాత పక్కనున్న ఫ్రెండ్స్కి కానీ అన్క్వాలిఫైడ్ వాళ్ళకు వెళ్ళడం, తర్వాత దే ఆర్ కమింగ్ టు క్వాలిఫైడ్ డాక్టర్.
మన ఇండియాలో ఒక స్టడీ జరిగిందండి, ఈ క్యాన్సర్స్ ఎందుకు అడ్వాన్స్ స్టేజ్ 4లో ఎందుకు గుర్తించబడుతున్నాయి, మనం ఎందుకు ఫస్ట్ స్టేజ్లో గుర్తించలేకపోతున్నామో ఒక స్టడీ జరిగింది. ఓకే. యావరేజ్ డిలే 6 నెలల డిలే ఉందండి. అంటే లక్షణాలు వచ్చి డాక్టర్ గారికి చూపెట్టడానికి 6 నెలల డిలే అవుతుంది. ఈ 6 నెలల్లో ఇండియా నుంచి అమెరికా, ప్రపంచం చుట్టి నేను రావచ్చు. క్యాన్సర్ కణాలు ఎక్కడైతే మొదలైనాయో ఆ వేరే ప్రాంతానికి ఈజీగా స్ప్రెడ్ అవ్వచ్చు. అంటే దెర్ ఇస్ డిలే ఇన్ పేషెంట్ పర్స్పెక్టివ్. అట్లాగే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వెళ్తారు. అట్లాగే కొంతమంది మెడికల్ కమ్యూనిటీలో దే థింక్ ఫర్ బెటర్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. అరే ఇది క్యాన్సర్ కాకపోవచ్చు అనే ఎస్. అట్లాగే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాసిస్తే చాలా మంది చేయించుకోరు. సార్ ఇది టాబ్లెట్స్ ఇవ్వండి తగ్గిపోతుంది, టెస్ట్ ఎందుకు చేస్తున్నారంట. సో ఇవన్నీ కారణాల రీత్యా క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుంది. ఇది ఒక పర్స్పెక్టివ్. అట్లాగే మన బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ని చూసుకోండి. మన ఊపిరితిత్తులు చాలా పెద్దగా ఉంటాయండి. దాంట్లో 1 సెంటీమీటర్ చాలా చిన్న సైజులో ఏమన్నా క్యాన్సర్ గడ్డ వచ్చినప్పుడు అసలు ఏమాత్రం లక్షణాలు ఉండవు అనమాట. ఓకే. అంటే ఎర్లీగా మనం అంటే డిటెక్ట్ చేయడం అనేది కూడా పాసిబుల్ ఉండదు. కొన్ని ఆ క్యాన్సర్ రీత్యా కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ డయాగ్నోసిస్ డిలే అవుతుంది. అట్లాగే మన పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే ఎందుకు డిలే అవుతుందని అడిగితే ఒకటి జబ్బు సంబంధించిన కారణాల రీత్యా, అంటే కొన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ లో క్యాన్సర్ ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండవు అనమాట. అన్లెస్ అడ్వాన్స్ స్టేజ్ అయితే తప్ప వాళ్ళకి ఏ లక్షణాలు రావు. అట్లాగే పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళు పని మూలంగానో ఇతర టెన్షన్స్ మూలంగానో ఈ సిమ్టమ్స్ వచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేయడం, దీనివల్ల కూడా ఇది డయాగ్నోసిస్ అనేది డిలే అవుతూ ఉందన్నమాట. ఓకే. సో రొమ్ము క్యాన్సర్ విషయంలో అయితే సో అది కూడా 6 months డిలే చేసిన తర్వాత వాళ్ళు వచ్చి సఫర్ అవుతూ ఉన్నారనమాట. ఒకవేళ అర్లీ స్టేజ్లో ఎవరైనా కానీ గుర్తించి వచ్చారంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదే ఫైనల్ స్టేజ్ కానీ 4th స్టేజ్లో కానీ వచ్చారంటే ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంటుందో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఈ పాయింట్ మనకు అర్థం అవ్వాలంటే అసలు స్టేజ్ అంటే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్గా అసలు స్టేజ్ అంటే ఏంటని అర్థం చేసుకుంటే మనకు ట్రీట్మెంట్ అనేది అర్థం చేసుకోవడం కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ అంటే శరీరంలో క్యాన్సర్ కణాలు ఎంత దూరం ప్రయాణించాయని చెప్పేది స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ చూసుకున్నట్లయితే క్యాన్సర్ స్టార్ట్ అయ్యేది రొమ్ములో స్టార్ట్ అవుతుంది, చిన్న గడ్డగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాలా సైజ్ చిన్నగా ఉంటుంది, మెల్లగా సైజ్ పెరుగుతూ ఉంది. అక్కడి నుంచి పక్కనున్న రక్తనాళాల్లో ఈ కణాలు కొన్ని మిక్స్ అవుతాయి అన్నమాట. ఓకే. వన్స్ రక్తంలో మిక్స్ కణాలు అయితే హార్ట్ ద్వారా సర్క్యులేషన్ బాడీ మొత్తం తిరుగుతూ ఉంటాయి. దానికి ఎక్కడ అవకాశం వస్తే ఆ ఆర్గాన్కి వెళ్ళి చేరిపోతాయి. అంటే దాని నుంచి ఇంకొక ఆర్గాన్ కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఓకే. సో ఆ చేంజెస్ ప్రకారమే మనం స్టేజ్ గుర్తిస్తాం అనమాట. సపోజ్ స్టేజ్ 1 అన్నాం అనుకోండి, క్యాన్సర్ సైజ్ అనేది రొమ్ములో చాలా చిన్న సైజులో ఉంటుంది అనమాట. అంటే రొమ్ము వరకే పరిమితం అవుతుంది. రెండో స్టేజ్ చూస్తే సైజ్ కొద్దిగా పెద్దగా అవుతుంది, అంటే 2 నుంచి 5 సెంటీమీటర్ల పైన సైజ్ ఉండడం. మూడో స్టేజ్లో ఏమవుతుందంటే రొమ్ము నుంచి కణాలు వేరే ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభం చేస్తాయన్నమాట. అంటే రొమ్ము నుంచి చంక భాగంలో ఉన్న యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అంటాం, అక్కడికి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడైతే రొమ్ము క్యాన్సర్ కణాలు అక్కడ స్టార్ట్ అయిన ప్రాంతం నుంచి రొమ్ము వరకు స్ప్రెడ్ అయినాయి అనుకోండి, దాన్ని 3వ స్టేజ్ క్యాన్సర్గా పరిగణిస్తాం అనమాట. 4వ స్టేజ్ క్యాన్సర్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆ కణాలు రక్తంలో మిక్స్ అయ్యి బాడీలో వేరే పార్ట్స్కి వెళ్ళిపోవడం. అంటే రొమ్ములో ఉన్న క్యాన్సర్ కణాలు రొమ్ము నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళడం, కాలేయంకి వెళ్ళడం, బ్రెయిన్కి వెళ్ళడం, బోన్కి వెళ్ళడం, దీన్నే స్టేజ్ 4 క్యాన్సర్ అని పిలవడం, అంటే అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ అని పిలుస్తాం. అంటే స్టేజ్ అంటే బాడీలో క్యాన్సర్ కణాలు ఏ ప్రాంతానికి స్ప్రెడ్ అయినాయని చెప్పేదే స్టేజ్ అన్నమాట. ఇది మనం ఎట్లా గుర్తిస్తామంటే ఒక టెస్ట్ ఉందండి, దాన్నే హోల్ బాడీ పెట్ స్కాన్ అంటాం. అంటే టాప్ టు బాటమ్ ఒకే సింగిల్ టెస్ట్లో ఈ క్యాన్సర్ కణాలు ఎంత దూరం వెళ్ళాయనేది మనం నిర్ధారిస్తాం. సో స్టేజ్ అర్థమైన తర్వాత దాని ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుందండి. సపోజ్ స్టేజ్ 1 అనుకోండి, మీనింగ్ ఏంటి, చాలా చిన్న పరిమాణంలో ఉంది అండ్ రొమ్ము వరకే ఉంది. సో నేను ఇక్కడ సర్జరీ చేసేస్తే వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకా ఎక్కడ నేను కీమో కానీ అది కానీ ఇవ్వవలసిన అవసరం లేదు. సపోజ్ సైజ్ పెద్దగా అయింది అనుకోండి, నేను ఏమైనా కీమో ఇచ్చి సైజ్ తగ్గించి నేను సర్జరీ చేస్తే అయిపోతుంది అనమాట. మూడో స్టేజ్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ అవుతుంది. సో సర్జరీ ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ కూడా చేయాలి, దాంతోపాటు రేడియేషన్ అనేది ఇవ్వాలి. సపోజ్ స్టేజ్ 4 గురించి అంటే ఆఖరి దశ క్యాన్సర్ ఆర్ లేట్ స్టేజ్ ఆర్ స్టేజ్ 4 ఇట్లా వింటూ ఉంటాం అన్నమాట. అంటే నేను ఏం చెప్పాను, కణాలు రొమ్ము నుంచి స్టార్ట్ అయ్యి శరీరంలో వేరే భాగం స్ప్రెడ్ అయినాయి. సపోజ్ నేను కేవలం రొమ్ము వరకే సర్జరీ చేశాను అనుకోండి, మిగతా ప్రాంతంలో ఉన్న జబ్బు పెరిగిపోతుంది. ఎందుకు, బ్లడ్లో ఆల్రెడీ మిక్స్ అయినాయి కాబట్టి.
సో అందుకోసం స్టేజ్ 4 క్యాన్సర్లో మనం కీమోథెరపీతో మొదలు పెడతాం అనమాట. కీమోథెరపీ ఇంజెక్షన్స్ నార్మల్లీ మనం నరంలో ఇస్తామన్నమాట. నార్మల్లీ ఎవరికైనా ఫీవర్ కానీ ఏమన్నా ఉన్న గ్లూకోజ్ ఎక్కించిన ప్రాంతంలో నరంలో ఎట్లయితే క్యాన్యులా పెట్టిస్తామో అట్లాగే బ్లడ్లో మనం ఇస్తున్నాం. ఈ కణాలు ఎక్కడున్నాయి? బ్లడ్లో మిక్స్ అయ్యి వెళ్ళాయి. సో మనం బ్లడ్లో ఇచ్చేస్తే ఆ కణాలు ఎట్లయితే స్ప్రెడ్ అయ్యాయో మన కీమో ఇంజెక్షన్ కూడా బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి కణాలు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యాయో అన్ని చోట్ల పనిచేస్తుంది అన్నమాట. సో స్టేజ్ 1 క్యాన్సర్లో చిన్న సర్జరీతో అయిపోతుంది. స్టేజ్ 4లో సర్జరీ చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకు? నేను ఇక్కడ సర్జరీ చేసినా కానీ బాడీలో వేరే చోట అది స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి. సో క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత స్టేజ్ గుర్తించడం అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేజ్ 1లో క్యాన్సర్ లోడ్ చాలా తక్కువ ఉంది. స్టేజ్ 1లో నేను సర్జరీ చేశాను అనుకోండి 95% క్యూర్ రేట్ అవుతుంది. అట్లాగే స్టేజ్ 4 చూసుకున్నట్టయితే కణాలు బాగా స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఎంత ప్రయత్నం చేసినా కంప్లీట్ క్యూర్ అవ్వదు. ఎందుకంటే వేరే పార్ట్లు స్ప్రెడ్ అవుతే నేను ఏం చేయలేను. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తామంటే జబ్బుని కంట్రోల్ చేసి జీవితాన్ని పొడిగిస్తామన్నమాట. అంటే ఒకప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చిందంటే సర్వైవల్ 4 to 5 months ఉండేది. కానీ ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్లో కూడా 5 to 10 years ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. 5 to 10 years ఈవెన్ విత్ స్టేజ్ 4 క్యాన్సర్. సో ఇట్స్ నాట్ దట్ స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చిందంటే ఇట్స్ లైఫ్ అండ్ అట్లా ఏమీ లేదు. ఇప్పుడున్న అడ్వాన్సెస్లో ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్స్ ఒక సర్వైవల్ వాళ్ళు నార్మల్ దే కెన్ క్యారీ అవుట్ దర్ నార్మల్ యాక్టివిటీస్ అనమాట. అట్లాంటి మెడికేషన్స్ మనకి అందుబాటులో వచ్చాయన్నమాట ఈవెన్ ఫర్ స్టేజ్ 4 క్యాన్సర్. సో అందుకోసమే నేను చెప్తున్నాను ఏంటంటే అర్లీ స్టేజ్లో క్యాన్సర్కి కనుక కనుగొన్నట్టయితే 95% మనం క్యూర్ చేయొచ్చు. అర్లీ స్టేజ్లో ఎప్పుడు కనుక్కుంటాం? మనకి ఏ లక్షణం వచ్చైనా డాక్టర్ దగ్గర వెళ్ళడం. ఎనీ డాక్టర్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు దాన్ని సున్నితంగా పరీక్షించి అసలు నార్మల్గా నా క్యాన్సర్ కనిత ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారనమాట. అట్లాగే రొమ్ము క్యాన్సర్ విషయానికి వస్తే దెర్ ఇస్ ఎ థింగ్ నోన్ అస్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే ప్రతి నెలకి ఒకసారి మహిళ తన రొమ్ముని అద్దం ముందు నిల్చొని పరీక్షించుకోవాలన్నమాట. ఏమన్నా తేడా వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. దట్ ఈస్ ఫస్ట్ ఇంటర్వెన్షన్. సెకండ్ ఏంటంటే మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. 40 సంవత్సరాల వాళ్ళు ప్రతి సంవత్సరంకి ఒకసారి చేయించుకుంటారు. ఇది చేయించుకున్నట్లయితే మనం ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని గుర్తించే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ స్టేజెస్ విషయం అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. సేమ్ అంటే మన బాడీలో వేరే పార్ట్స్ కూడా వచ్చినప్పుడు ఈ స్టేజెస్ విషయంలో కూడా సేమ్ అలాగే ఉంటుందా? సో నేను ఏదైతే ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ విషయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మిగతా క్యాన్సర్లో కూడా అట్లాగే ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 అనమాట. స్టేజ్ 1 అంటే సైజ్ చిన్నగా ఉండడం, స్టేజ్ 2 సైజ్ కొద్దిగా పెరిగిపోవడం, స్టేజ్ 3 అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం, స్టేజ్ 4 అంటే వేరే ఆర్గన్స్కి. సపోజ్ లంగ్ క్యాన్సర్ ఒక స్టేజ్ 4 అంటే లంగ్లో నుంచి క్యాన్సర్ కణాలు మొదలై బ్రెయిన్కి వెళ్తే అది స్టేజ్ 4 క్యాన్సర్ అయిపోతుంది. అంటే ఈ కాన్సెప్ట్ అన్ని క్యాన్సర్లోకి ఇది సూట్ అవుతుంది అనమాట. సో స్టేజ్ అంటే ప్రతి క్యాన్సర్లో మనం స్టేజ్ ఉపయోగిస్తాం. కొంతమంది నాకు పేగు క్యాన్సర్తో స్టేజ్ 4 అంటారు, కొంతమంది లంగ్ క్యాన్సర్లో స్టేజ్ 4 అంటారు. సో స్టేజ్ 4 అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ ప్రాంతాన్ని వదిలేసి క్యాన్సర్ కణాలు వేరే ప్రాంతానికి స్ప్రెడ్ అయ్యాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ అనమాట. ఆ తర్వాత మెయిన్గా మనం కన్సర్న్ అవ్వాల్సిన క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది లంగ్ క్యాన్సర్. సో ఈ లంగ్ క్యాన్సర్ యూజువల్గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్, మెయిన్గా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంటుందని మనం చాలా సంవత్సరాల నుంచి, అది కూడా సిగరెట్ ప్యాకెట్ వల్ల అందరికీ తెలిసిపోయింది. సో అలా కొంతమంది స్మోకింగ్ చేయని వాళ్ళకి కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎలా సార్? సో చాలా మంచి ప్రశ్న. ఈ మధ్య మనం నోటీస్ చేస్తున్నాం ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ లేడీస్లో ఎవరైతే స్మోక్ చేయరో వాళ్ళల్లో కూడా ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ చూస్తూ ఉన్నాం అన్నమాట. దీనికి రీజన్స్ అన్వేషించారు. అట్మాస్ఫియర్ కానీ ఎర్త్లో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని ఉంటుందండి, రేడాన్ అనేది. ఈ మధ్య ఆ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ పెరిగిపోతుంది అనమాట. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే గ్రోయింగ్ పొల్యూషన్ అండ్ అర్బనైజేషన్. ఇంతకుముందు చాలా మంది గ్రామాల్లో ఉండేవాళ్ళం, గ్రామాల్లో ఇంత పొల్యూషన్ అది ఉండేది కాదు. మూవింగ్ టు అర్బన్స్ అండ్ అట్లాగే ఫ్యాక్టరీ చుట్టూ నివసించు ఉంటారు చాలామంది. ఆ పొలకలకు కానీ యాస్బెస్టోసిస్ కానీ ఇట్లాంటివన్నీ కెమికల్స్ మూలంగా ఎస్పెషల్లీ ఎవరైతే స్మోకింగ్ చేయరో వాళ్ళలో కూడా వస్తుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా దెర్ ఇస్ ఎ థింగ్ నోన్ యాజ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా స్మోక్ చేస్తారు, ఆ స్మోక్ వాళ్ళు వదిలినప్పుడు వాళ్ళు అదే రూమ్లో ఉన్నారనుకోండి, ఆ స్మోక్ని వాళ్ళు ఇన్హేల్ చేస్తారు. మీకు తెలిసినట్టు పబ్లిక్ స్మోకింగ్ ఇస్ ఎ క్రైమ్. అది ఉన్నా కానీ మనం ఎంతోమంది స్మోక్ చేస్తూ ఉంటారు.
స్మోక్ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రాబ్లంలో తెచ్చుకుంటున్నారు, దాంతోపాటు పక్కనున్న వాళ్ళని కూడా హాని చేస్తూ ఉన్నారు అన్నమాట. ఓకే. చాలామంది కేసెస్ రీసెంట్గా 10 days బ్యాక్ ఒక పేషెంట్ చూశాను. తను లేడీ, తను అరౌండ్ సుమారుగా 55-60 years ఉంటారు. తనకి లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందనమాట. స్మోకింగ్ చేయరు, తనకి ఇతరాత్ర ఏ అలవాట్లు లేవన్నమాట. ఫైనలీ అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ స్మోక్ చేస్తారు. ఎక్కడ ఇద్దరు కలిసి సాయంకాలం ఒకే రూమ్లో కూర్చొని తను స్మోక్ చేస్తూ ఉంటారు, తనేమో టీవీ చూస్తూ ఉంటుంది అనమాట. దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటాము, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాము. ఇది కూడా ఇండియాలో చాలా ఉందన్నమాట. మీరు రూరల్ అంటే ఊర్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు బీడీ కానీ అది కానీ ఎక్కువ చేస్తారు. ఈవెన్ హుక్కా స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్, చాలా మందికి తెలీదు. ఓకే. దాంట్లో కూడా హానికరమైన పదార్థాలు ఉంటాయి అన్నమాట. ఏ ఒక్క స్మోక్ అయినా కానీ మనిషికి ప్రమాదమే కదా సార్. అండ్ రీసెంట్ టైమ్స్లో అమెరికాకి సంబంధించిన ఒక కోటీశ్వరుడు ఏదో సంథింగ్ టెక్నాలజీకి సంబంధించిన పర్సన్, బ్యాడ్ విత్ నేమ్స్, సో పర్సన్ ఇక్కడ ఇండియాలో ఇంటర్వ్యూ ఇవ్వడానికనే వచ్చాడు. ఇక్కడున్న ఎయిర్ పొల్యూషన్, సో దానికి సంబంధించి ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పేసి ఉండలేక వెళ్ళిపోయారు. సో అది మెయిన్గా ఆ పొల్యూషన్ దానివల్ల కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయిన సందర్భాలు, అది కూడా క్యాన్సర్కి అంటే కారణాలు వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయి పొల్యూషన్ వల్ల? 100% ఎస్. సో ఈ పొల్యూషన్ మూలంగా ఏంటంటే ఏదైతే హానికరమైన కెమికల్స్ ఏదైతే మనకు రిలీజ్ అవుతా ఉన్నాయో ఆ కెమికల్స్ మనం ఊపిరి తీసుకుంటే అది లోపల ఊపిరితిత్తుల లోపల వరకు వెళ్తుంది. అట్లాంటి కెమికల్స్ లంగ్ లోపల పేరుకుపోతాయి అనమాట, స్టోర్ అయిపోతాయి అంతే. దానివల్ల అక్కడ రియాక్షన్ ఏర్పడి మెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్ రూపంలో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎవరైతే సిటీలో పీక్ పొల్యూషన్ ఉన్న వాళ్ళ లంగ్ చూసి ఎవరైతే విలేజెస్లో ఉన్న వాళ్ళ లంగ్ చూస్తే కలర్లోనే మనం పసిగట్టవచ్చు, అంత డిఫరెన్స్ వస్తుందన్నమాట. త్రూ ఐస్ నో, మనం ఇంటర్నల్గా ఇమేజింగ్ చేస్తే సిటీ స్కాన్, సో అట్లా మనకి తేడా అది కలుస్తుంది అనమాట. స్లోగా పొల్యూషన్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మన లంగ్స్లో చేరుకొని అవి కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా అది చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఈ లంగ్ కెపాసిటీ అనేది కూడా కొన్ని మన రీల్స్లో చూస్తూ ఉన్నాం. ఇంతసేపు మన బ్రీత్ అనేది హోల్డ్ చేసామంటే దట్ వాస్ అన్ గుడ్ లంగ్స్, అండ్ లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు ఇంత అని చెప్పేసి అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అంతసేపు మనం హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మన లంగ్ అంత హెల్తీగా ఉన్నట్టు అనుకోవచ్చా? సో ఇండైరెక్ట్గా ఏంటంటే బాడీ యొక్క హెల్త్ కండిషన్ని మన బ్రీతింగ్ కెపాసిటీ సజెస్ట్ చేస్తుంది. ఓకే. అంటే సపోజ్ మనం రెగ్యులర్గా జాగింగ్ కానీ రన్నింగ్ వెళ్తున్నాం అనుకోండి, మన బ్రీతింగ్ కెపాసిటీ ఆటోమేటిక్గా హై అయిపోతుంది. ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ గుడ్ హెల్త్ అనమాట. అంటే లంగ్స్ చాలా ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం అనమాట. కొంచెం సేపు మనం ఊపిరి ఆపేసినా కానీ ఆ ఎక్కువ వాల్యూమ్ తీసుకోవడం వల్ల మన బాడీ సపోర్ట్ చేయగలుగుతుంది అనమాట. ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ గుడ్ హెల్త్. సో ఆల్వేస్ గుడ్ హెల్త్ ఉండడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. లంగ్ కెపాసిటీ పెంచుకోవడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కెపాసిటీ స్మోకింగ్తో పెంచుకోవద్దు, రన్నింగ్ చేసి పెంచుకోవాలి. అంటే రీసెంట్ టైమ్స్లో రీల్స్లో కొన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ రీల్స్ అనేది కూడా చూసి అరే ఇది నిజమేనా అని చెప్పేసి ఒక డౌట్ వస్తూ ఉన్నది. సో ఈ సందర్భం వల్ల దానికి కూడా క్లారిటీ అనేది కూడా వచ్చింది. రియల్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ దట్ ఆన్సర్. క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కీమోథెరపీ అండ్ రేడియేషన్, ఈ 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటాయంటుంటారు. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో కీమోథెరపీ ఏంటంటే మనము ఇంజెక్షన్స్ ఉంటాయండి, ఇవి మనము మన క్యాన్యులాలో నరంలో మనం ఇస్తాం, అంటే బ్లడ్లో ఈ మెడికేషన్ని పంపిస్తాం అనమాట. ఓకే. దాన్ని కీమోథెరపీ ఇంజెక్షన్స్ అంటాం. రేడియేషన్ ఏంటంటే మన కిరణాలని క్యాన్సర్ ఎక్కడుందో అక్కడికి మనం మళ్ళీ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మనం భూతద్దంతో ఆడుకునే వాళ్ళం. నార్మల్లీ సూర్యకిరణాలు ఒక పేపర్ని తాకితే అది ఏం బర్న్ కాదు, ఏం కాదు. అట్లాగే మనం ఆ భూతద్దం పెట్టామనుకోండి, ఆ రేస్ అన్ని ఫోకస్డ్గా ఒక పాయింట్కి వెళ్ళి అక్కడ హీట్ పెరిగి బర్న్ అయ్యే అవకాశం ఉంది. రేడియేషన్ కూడా సేమ్ అండి. అంటే ఎట్లా ఉంటుందంటే నార్మల్లీ చాలామంది సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ అవి చేసి ఉంటారు. సో ఏదైతే కిరణాలు మన బాడీలో ఎంటైర్ బాడీకి అవి తాకుతాయో, రేడియేషన్లో ఏంటంటే మన క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఫోకస్ చేస్తాం అన్నమాట. అంత ఎనర్జీ ఒకే పాయింట్కి మనకు పంపిస్తాం అనమాట. ఆ పంపించడం వల్ల ఆ వేడి వల్ల అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలు అనేవి సంపూర్ణంగా డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. ఇది రేడియేషన్. ఓకే. రేడియేషన్ కిరణాలతో ట్రీట్మెంట్ని రేడియేషన్ అంటాం. ఓకే. ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ని కీమోథెరపీ అంటాం అనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు అరే నేను షాక్
చేయించుకొని షాక్ ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను రా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ యొక్క పర్సెప్షన్ అనేది కూడా వేరే వాళ్ళు ఎవరికైనా క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా భయపడి అరే షాక్ ఇస్తారంట వద్దు అని చెప్పేసి, అంటే కొంచెం రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మెయిన్గా పెద్దవాళ్ళు భయపడి ఆ ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోకుండా ఆగిపోయిన సందర్భాలు అనేది కూడా కొన్ని కేసెస్లో చూసాం. చాలా మందిలో ఏంటంటే క్యాన్సర్ వచ్చింది సరే, ఈ ట్రీట్మెంట్ వల్ల భయపడి పారిపోతూ ఉంటారు. అసలు కీమో అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. తెలియకుండానే అదేదో ఉన్నట్టు భయపడుతూ ట్రీట్మెంట్కి రారు. ఇది చాలా మందిలో ఈ అపోహ కానీ ఈ భయాలు కానీ ఉన్నాయండి. ఈ పాడ్కాస్ట్ ద్వారా ఈ భయాలను మనము దూరం చేయాలన్నమాట. ఈ ఆవశ్యకత రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది అనమాట. ఎందుకు అంటే కీమో అదేంటంటే మనం చాలా ప్రోటోకాల్గా మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమల్గా ఉంటాయి. రేడియేషన్లో కరెంట్ షాక్ ఇవ్వడము, నొప్పి ఉండడం అట్లాంటిది ఏమీ ఉండదు. సో నార్మల్గా ఎన్నోసార్లు సిటీ స్కాన్ వెళ్ళి మనం బయటికి వస్తూ ఉంటాం. దాంట్లో టెక్నీషియన్ చెప్తారు, సార్ మీ టెస్ట్ అయిపోయింది మీరు బయటికి వెళ్ళండి అని. ఆ టెస్ట్ అయిందా లేదా అనేది కూడా మనకి ఏమీ తెలియదు. అట్లాగే రేడియేషన్ కూడా ఆ కిరణాలు మన బాడీలో పాస్ అయినప్పుడు మనకి ఏమాత్రం నొప్పి కానీ ఏమీ ఉండదు. అది ఇంటర్నల్గా హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకు ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఎక్కడైతే మనం రేడియేషన్ పాస్ చేయాలో కేవలం అక్కడి వరకే రేడియేషన్ కిరణాలు వెళ్తాయి. ఒకప్పుడు ఏంటంటే సపోజ్ నేను ఈ స్పాట్కి ఇవ్వాలనుకోండి, దాని చుట్టూతా కూడా రేడియేషన్ వెళ్ళేది. బట్ విత్ అవైలబుల్ ప్రిసిషన్ ఏదైతే స్పాట్కి ఇవ్వాలో ఎంటైర్ ఎనర్జీ నేను అక్కడికి ఫోకస్ చేసే అవకాశం ఉంది. మీరు మిసైల్స్ అది వినుంటారు. ఒకప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక పర్టికులర్ స్పాట్ని డ్యామేజ్ చేయాలంటే ఒక పెద్ద బాంబ్ వేసేస్తే ఎవరైతే శత్రువు ఉన్నాడో తను ఎలిమినేట్ అయ్యేవాళ్ళు, కానీ దాని పక్కన క్యాజువాలిటీస్ చాలా ఉండేవి. దాని చుట్టుపక్కల ఉన్న కొలెటరల్ డ్యామేజ్ చాలా ఉండేది. ఒకప్పుడు రేడియేషన్ టెక్నాలజీ అట్లా ఉండేది. సో ఆ చుట్టూ ఏరియాకి ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ప్రిసిషన్తో మిసైల్తో మనం వేసినట్టు ఏదైతే పాయింట్కి మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ పాయింట్కి మనం స్పెసిఫిక్గా ఇవ్వగలుగుతున్నాం అనమాట. దాంతో క్యాన్సర్ కణాలు ఎలిమినేట్ అవుతూ ఉంటాయి, బాడీ సిస్టమ్ ఎలిమినేట్ కాకుండా ఉంటుంది. ఓకే. రీసెంట్గా ఇంకో అడ్వాన్స్ వచ్చింది. మీరు న్యూస్ అది ఫాలో అవుతూ ఉంటే 2018 సంవత్సరంలో నోబెల్ ప్రైజెస్ అని ఇస్తూ ఉంటారు. అంటే అత్యంత విశిష్టమైన డిస్కవరీకి అది ఇస్తూ ఉంటారు. 2018 సంవత్సరంలో ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్కి ఈ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. నార్మలీ మనకి ఏంటంటే చాలా సందర్భాల్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా కామన్ కోల్డ్ కానీ అది వస్తాయి. అట్లాంటి వచ్చినప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ వాడం, ఒక 4-5 రోజులు దానంతలో అదే రికవర్ అవుతాం. ఎందుకట్లా? హౌ విల్ వి రికవర్? బికాస్ ఆఫ్ మనకున్న ఇమ్యూనిటీ. దాన్నే రోగనిరోధక శక్తి అంటాం, మనం సైంటిఫిక్లో ఇమ్యూనిటీ అంటాం. అంటే మన ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే లోపల బాడీ లోపల ఏమైనా క్రిములు వచ్చాయనుకోండి, వాటిని ఐడెంటిఫై చేసేసి దాన్ని చంపేస్తుంది అనమాట. అట్లాగే క్యాన్సర్ కణాలు ఏంటంటే చాలా సైలెంట్గా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్కి దొరకకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు దొంగలు వస్తారండి, పోలీసులు ఉన్నా కానీ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఏదో విధంగా వెళ్ళి చేస్తూ ఉంటారు. అట్లాగే మన ఇమ్యూనిటీ ఏదైతే పోలీస్ సిస్టమ్ ఉందో అనుకోండి, దాని నుంచి కళ్ళు కప్పి క్యాన్సర్ కణాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే వెళ్ళి మన ఇమ్యూన్ సిస్టమ్కి చెప్తుంది, అగో దొంగ అక్కడ ఉన్నారు, క్యాన్సర్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు వెళ్ళి చంపాలి అనేది డైరెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఇమ్యూనోథెరపీ అని అంటాం అనమాట. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుంది, మన లోపల ఉన్న ఇమ్యూనిటీని అంటే మన ఓన్ శక్తిని క్యాన్సర్ వైపు మళ్ళించి క్యాన్సర్ని కంట్రోల్ చేసే విధంగా ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే పోలీస్కి ఒక ఇన్ఫార్మర్ ఫోన్ చేసి దొంగ ఎక్కడ ఉన్నారు అంటే పోలీసులు వెళ్ళి దొంగను పట్టుకుంటారు. అట్లాగే ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్ ఈస్ లైక్ ఇన్ఫార్మర్. ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్ఫార్మ్ చేసి అగో దొంగ క్యాన్సర్ సెల్ అక్కడ ఉంది, మీరు వెళ్ళి దాన్ని కిల్ చేయాలి. అట్లా. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మన ఓన్ ఇమ్యూనిటీ వెళ్ళి క్యాన్సర్ సెల్ని కిల్ చేస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయన్నమాట. సో కీమోథెరపీ అంటే చాలామంది హెయిర్ లాస్, మౌత్ అల్సర్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఇమ్యూనోథెరపీకి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రమూ ఉండమన్నమాట. ఎందుకంటే మన ఓన్ శక్తితో మనం గెలుస్తున్నాం. ఇప్పుడు ఆంజనేయుడు ఉంటారండి, ఆంజనేయ స్వామికి తన శక్తి గురించి తెలియదు అనమాట. ఒక్కసారి తెలిసిన తర్వాత హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అట్లాగే మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఈ ఇమ్యూనోథెరపీ అవేక్ చేస్తుంది అనమాట. దాంతో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి క్యాన్సర్ని కిల్ చేసేస్తుంది. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని మనము కంట్రోల్ చేసి క్యూర్ చేయగలుగుతున్నాం అనమాట. ఈ కీమోథెరపీ చేయించుకున్నప్పుడు హెయిర్ లాస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి యూజువల్గా కొంతమందిలో చూసాము. అండ్ సినిమాల నాలెడ్జ్ వల్ల సో అది కూడా కొంచెం అవేర్నెస్ అనేది కూడా వచ్చింది. కీమోథెరపీ ద్వారా అలా హెయిర్ లాస్ కానీ ఇలా మనిషి కూడా కొంచెం సన్నగా అయిపోవడం కానీ
అది జరుగుతుందా? లేకపోతే త్రూ రేడియేషన్ ద్వారా అలా జరుగుతుంది అనుకోవచ్చు? సో కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయంటే కీమోథెరపీ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. కీమోథెరపీ ఏంటంటే బాడీలో వేగంగా ఏదైతే సెల్స్ మల్టిప్లై అవుతున్నాయో వాటిపై కంట్రోల్ చేస్తుంది అనమాట. క్యాన్సర్ సెల్స్ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదైతే కణాలు వేగంగా పెరుగుతున్నాయో వాటి వైపు కీమోథెరపీ వెళ్ళి పనిచేస్తుంది అనమాట. సో క్యాన్సర్ సెల్స్ వేగంగా మల్టిప్లై అవుతాయి కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మన బాడీలో వేగంగా పెరిగే కణాలను కూడా ఇది అదుపులో చేస్తుంది. మన హెయిర్ కాన్స్టెంట్గా గ్రో అవుతూ ఉంటుంది. అట్లాగే నెయిల్స్ కూడా కాన్స్టెంట్గా గ్రో అవుతాయి. మౌత్లో కూడా మనకి మ్యూకోజా అని అంటారు, అది కూడా కాన్స్టెంట్గా గ్రో అవుతుంది. అందువల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. అట్లాగే నెయిల్స్ కూడా బ్లాక్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ టెంపరీ థింగ్స్ అండి. ఈ హెయిర్ లాస్ ఏదైతే ఉందో కీమోథెరపీ వన్ స్టాప్ అయిన తర్వాత ఈ హెయిర్ అంతా తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య ఒక లేటెస్ట్ అడ్వాన్స్ వచ్చింది, చాలామందికి తెలియదు. దాన్నే స్కాల్ప్ హైపోథర్మియా. అంటే కీమోథెరపీ ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో దానికి ముందు ఒక క్యాప్ పెట్టేస్తారు. ఆ క్యాప్లో వెరీ కూల్ లిక్విడ్ మనం పాస్ చేస్తూ ఉంటాం అనమాట. దాంతో ఏమవుతుంది, ఇక్కడ బ్లడ్ సప్లై అంతా తగ్గిపోతూ ఉంది. సో కీమో మెడికేషన్ అనేది హెయిర్ వరకు వెళ్ళదు. ఓకే, మిగతా పార్ట్స్లో మొత్తం వెళ్తుంది కానీ ఇక్కడ మాత్రం వెళ్ళనికుండా స్టాప్ చేస్తుంది. దాన్నే స్కాల్ప్ హైపోథర్మియా అంటాం అనమాట. అంటే మనము ఎక్కడైతే ఈ హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో వాటిని మనము ఈ స్కాల్ప్ హైపోథర్మియా ఈ కూల్ క్యాప్ వల్ల అక్కడికి కీమో చేరకుండా మిగతా ప్రాంతానికి కీమో వెళ్ళే విధంగా మనము చేయగలుగుతున్నాం. దీంతో కీమోథెరపీ ఒక ఎఫెక్టివ్ మంచిగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా ఉండదు అనమాట. ఓకే, ఈ మధ్య చాలా స్టైలిష్ విగ్స్ అవి ఉన్నాయండి. మీరు చూసినట్టయితే మూవీస్ చూస్తూ ఉంటారు కదా, ఎంత స్టైలిష్గా విగ్స్గా ఉంటాయి. అవి విగ్గా నార్మల్ హెయిరా అది కూడా చెప్పడానికి ఉండదు. అంటే చాలామంది పేషెంట్స్ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అవ్వడం వల్ల కీమో తీసుకోవడం మానేస్తారు. క్యూరబుల్ క్యాన్సర్ కంప్లీట్గా కీమోథెరపీ తీస్తే జబ్బు కంప్లీట్గా నిర్మూలించే క్యాన్సర్ స్థితిలో ఉండి ఈ హెయిర్ లాస్ మూలంగా భయపడి ట్రీట్మెంట్కి రాకుండా క్యాన్సర్ పెరిగే విధంగా చేసుకుంటారనమాట. వాళ్ళకి ఈ సొల్యూషన్ దట్ ఈస్ స్కాల్ప్ హైపోథర్మియా. రెండోది విక్స్ పెట్టుకోవచ్చు మనం. ఎన్నో కస్టమరీ విక్స్ ఉన్నాయి. ఒక 6 months ట్రీట్మెంట్ అయిన తర్వాత హెయిర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో రజనీకాంత్ ఎంత బాగుంటారు, వెరీ స్టైలిష్ థింగ్స్ అండ్ ఆల్. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్, అంటే హెయిర్ ఫాల్ ఒక సైడ్ ఎఫెక్ట్ వల్ల ట్రీట్మెంట్ మానుకోవడం చేయకూడదు అనమాట. ఓకే, ఇట్స్ ఎ టెంపరీ థింగ్. సో వన్స్ కీమోథెరపీ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ హెయిర్ తిరిగి వచ్చేస్తుంది అనమాట. అంటే హార్ట్ అటాక్స్ తర్వాత మనం ఎక్కువగా కన్సర్న్ అవ్వాల్సిన ఏదైనా ఉందంటే అది క్యాన్సర్స్. సో రీసెంట్గా మన డేటా బట్టి కూడా మనం అదే చెప్పుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈ హార్ట్ అటాక్స్ అనేది చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, ఈవెన్ క్యాన్సర్ కూడా చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. సో ఎందుకు చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది ఈ క్యాన్సర్ అనేది? ఈవెన్ పుట్టిన వాళ్ళలో నుంచి ఎండ్ స్టేజ్ వరకు అన్ని వయసులో ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉంటుందన్నమాట. ఇది రకరకాలైన జన్యుపరమైన మార్పుల వల్ల ఇది వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఒక్క ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లల క్యాన్సర్ క్యూర్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, 90% క్యూర్ రేట్ ఉంటుంది. ఒక పర్టికులర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుందండి, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ పెద్దవాళ్ళలో ద క్యూర్ రేట్ ఈజ్ ఓన్లీ 30 to 40%. అదే చిన్నపిల్లల్లో 90% క్యూర్ అవుతుందన్నమాట. అంటే చిన్నవాళ్ళలో క్యాన్సర్ వచ్చినా కానీ సరైన పద్ధతిలో మనం గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగితే 90% కేసెస్లో క్యూర్ చేసే అవకాశం ఉంది. ఓకే, సరే, ఇందులోనే ఏంటంటే క్యాన్సర్ వచ్చింది అని అంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ ఎవరైనా పెద్ద కోటీశ్వర్లు వాళ్ళందరూ కూడా సో ఫారెన్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది కూడా మనము వింటూ ఉన్నాము, అలా జరుగుతూ ఉంది. మన ఇండియాలో అంత టెక్నాలజీ లేదా, లేకపోతే సో ట్రీట్మెంట్స్ అనేది మనం కావాలంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలా? సో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇట్లాంటి సందర్భం ఉండేది. అంటే అక్కడ అవైలబుల్ ఉన్న టెక్నాలజీ మన ఇండియాలో అవైలబుల్ లేదు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికేషన్ పరంగా, అట్లాగే అడ్వాన్స్డ్ మెషినరీ పరంగా. ఇందాక మనం రేడియేషన్, ప్రిసిషన్ రేడియేషన్ అట్లాంటి మెషిన్స్ మనకు అందుబాటులో లేకుండే. ఆ సందర్భంలో చాలామంది రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ అమెరికాలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చూస్తే వరల్డ్లో ఏ ప్రాంతంలో ఉన్న టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. అట్లాంటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అబ్రాడ్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనకు కావాల్సింది సోషల్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు వేరే ట్రీట్మెంట్ ఏదైతే ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్,
ఒక వారం 10 రోజుల్లో అది ట్రీట్ అయిపోతుంది. సపోజ్ అల్సర్ కానీ, సపోజ్ హర్నియా సర్జరీ ఉందనుకోండి, సర్జరీ అయిపోయి 10-15 రోజుల్లో రికవరీ అవుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఒక 6 months 8 months ఉంటుంది. ఆ 6 months 8 monthsలో పేషెంట్కి ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ట్రీట్మెంట్ కోసం అబ్రాడ్ వెళ్తే ఈ సపోర్ట్ అంతా మిస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సపోజ్ అబ్రాడ్లో ఉన్న మందులు మనకి ఇంటి పక్కన ఉన్నప్పుడు నేను అబ్రాడ్కో వెళ్ళి ఈ ఫ్యామిలీ సపోర్ట్ అంతా కోల్పోయి డిప్రెస్ అయిపోతారండి చాలామంది. ఓకే, 1 monthలో తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాద్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎన్నో మంది ఉన్నారనమాట. వాళ్ళు చెప్తారు, సార్ హైదరాబాద్లో ఈ ట్రీట్మెంట్ ఉందని మాకు తెలియదు సార్, లేకపోతే మేము అసలు అమెరికా వెళ్ళే వాళ్ళమే కాదు. ఇట్లా ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది, మీరు అన్నట్టు 100% కరెక్ట్ 15-20 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం అట్లా లేదు. ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజుల్లో టెస్లా కార్స్ రాబోతున్నాయి అన్నమాట. సో అట్లాగే విత్ గ్రోయింగ్ టైమ్ అండ్ అవైలబిలిటీ అండ్ గ్లోబలైజేషన్ మనకి ఏ ప్రాంతంలో ఉన్న మెడికేషన్స్ కూడా మనకి హైదరాబాద్లో అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, మీరైతే ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇందాక అన్నారు. యూజువల్గా ఎవరికైనా పర్సన్కి ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది లేకుండా ఒక డిప్రెషన్ స్టేట్లో అట్లా ఉన్నారంటే అప్పుడు క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? సో సపోజ్ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ డిస్కస్ చేస్తే అరౌండ్ 60-70% మందులు పనిచేస్తాయండి. మిగతా 30% ఇస్ బై సోషల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అనమాట. ఇది ఏంటంటే మనకి సోషల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఉంటే బాడీలో పాజిటివ్ హార్మోన్స్ పెరిగిపోతాయి అనమాట. అంటే ఎండార్ఫిన్స్ అని మనం పిలుచుకుంటాం అనమాట. ఈ హార్మోన్స్ పెరిగిపోతే మెడికేషన్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా. ఓకే, సో సూపర్బ్గా పనిచేస్తాయి. సో ఇలా ఎన్నో స్టడీస్లో నిరూపితమైందనమాట. అంటే డిప్రెషన్ ఉంటే వాళ్ళలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అంత బాగా పనిచేయదన్నమాట. ఆల్వేస్ మేము ఎప్పుడైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తామో వాళ్ళని మా ఫ్యామిలీ లాగా అనుకొని ట్రీట్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ వీ గివ్ ఎంపతి, సపోర్ట్ అండ్ వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుతామన్నమాట. అట్లాగే ఫ్యామిలీ వాళ్ళల్లో కూడా మనోధైర్యాన్ని పెంచుతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా కష్టం ఉండేది, ఇన్క్యూరబుల్ ఉండేది. సక్సెస్ఫుల్ క్యాన్సర్ తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ నార్మల్ కెరియర్ అండ్ లైఫ్ స్టైల్ రావచ్చు. మీకు యువరాజ్ సింగ్ క్రికెటర్ తెలుసు కదా, తనకి క్యాన్సర్ వచ్చింది. తర్వాత కొన్ని ఐ థింక్ 1 year ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చారు. హీ ప్లేడ్ ఫర్ ఇండియా. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో తిరిగి వచ్చి పర్ఫామ్ చేయాలంటే ఆ లెవెల్ ఆఫ్ స్టామినా కానీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, అంటే హీ కుడ్ మేక్ ఇట్. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా సక్సెస్ఫుల్గా కెరియర్ రావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం, మన సంజయ్ దత్ ఉన్నారు, తనకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎన్నో మూవీస్, KGF మూవీ చేసిండు, ఎంతో వర్సటైల్ క్యారెక్టర్. అసలు క్యాన్సర్ నుంచి రికవర్ అయిందని ఏమి సంకేతం లేదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఎన్నో ట్రీట్మెంట్స్ వల్ల సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కంప్లీషన్ తర్వాత దే కెన్ కంటిన్యూ దర్ నార్మల్ కెరియర్, నార్మల్ లైఫ్ స్టైల్. అంత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో వాళ్ళు వచ్చినప్పుడు దెన్ దట్ ఈస్ ఈజీలీ పాసిబుల్ ఫర్ అస్. ఇట్స్ ఓన్లీ మనోధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకే, అండ్ అలాగే జన్యుపరంగా సో యూజువల్గా హార్ట్ అటాక్స్ విషయంలో మాట్లాడుకుంటే ఎక్కువగా పేరెంట్స్కి ఉందంటే సో పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు అనేది కూడా కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా విన్నాం. అలాగే క్యాన్సర్ విషయంలో కూడా అలా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సపోజ్ రొమ్ము క్యాన్సర్ వరకే వస్తే 15-20% రొమ్ము క్యాన్సర్ కేసెస్ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, దీనికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఆంజలీనా జోలీ తెలుసా మీకు? తెలుసు, ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్. తను యాక్టింగ్ పరంగా కానీ మనకంతా ఎంటర్టైన్ చేస్తున్నా కానీ తన లైఫ్లో చాలా ట్రాజడీస్ ఉంటాయి. వాళ్ళ మదర్ చాలా చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్తో మరణించారు. అట్లాగే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఆంటీ, వీళ్ళు కూడా ఓవరీ సంబంధించిన క్యాన్సర్ అండ్ రొమ్ము క్యాన్సర్తో చనిపోయారనమాట. సో తనకి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు మా ఫ్యామిలీలో ఎన్ని క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకు మా మదర్ కానీ, మా అమ్మమ్మ కానీ, మా ఆంటీ కానీ ఎందుకు చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అనమాట. ఆ బ్లడ్ టెస్ట్లో ఒక పర్టికులర్ జెన్యు మ్యూటేషన్ వచ్చింది, దాన్నే BRCA1 అంటాం అనమాట. ఈ మ్యూటేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 90% ఉంటుందన్నమాట. అట్లాగే ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం 50% ఉంటుందన్నమాట. తను ఏం చేసిందంటే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ 90% రిస్క్ అంటే చాలా హై రిస్క్ అనమాట. అది రాకుండా ఉండడానికి
తను ఏం చేశారంటే 2 రొమ్ముల సర్జరీ చేసుకొని ఇంప్లాంట్స్ అమర్చుకున్నారనమాట. సో అట్లాగే ఓవరీస్ కూడా 2 తీసేసుకున్నారనమాట. ఇది ఎప్పుడు చేసుకున్నారు? తన ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ సహాయంతో. దీన్నే ప్రివెంటివ్ సర్జరీ అని అంటా ఉన్నాం అనమాట. సో క్యాన్సర్ని రాకుండా మనము కాపాడుకోవడం, ఎవరికైతే ఈ రిస్క్ ఎక్కువగా ఉందో. సో దీన్నే జెనెటిక్ టెస్టింగ్ అని అంటున్నా ఉన్నాం అనమాట. సో ఎవరికైతే క్యాన్సర్ వాళ్ళ ఫ్యామిలీలో ఉందో వాళ్ళలో కొన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా మనము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంతవరకు పెరిగిందనేది మనం కనుక్కునే అవకాశం ఉందన్నమాట. ఈ పెరిగిన రిస్క్తో వాళ్ళకి ఏ విధంగా మనము కౌన్సిల్ చేయగలం అనేది ఇట్లాంటి టెక్నాలజీ కూడా అందుబాటులో మనకి ఉందన్నమాట. ఓకే. అండ్ బయాప్సీ. సో బయాప్సీ ద్వారా కూడా ఈ యొక్క క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా వింటూ ఉన్నాం. సో అది నిజమా లేకపోతే మిత్తా? సో ఇది కంప్లీట్గా ఫాల్స్ అండి. ఓకే. అసలు బయాప్సీ అంటే ఏంటంటే, మనము సపోజ్ చాలా మందిలో చిన్న చిన్న గడ్డలు అవి ఉంటాయండి. అది నార్మల్ గడ్డనా క్యాన్సర్ గడ్డనా అని వేరు చేయాలంటే చేసే పరీక్షనే బయాప్సీ అంటాం. అంటే పెద్ద క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, దాన్ని చిన్న టిష్యూ మనం చూసి మైక్రోస్కోప్ కింద పరీక్షించి ఇది నార్మలా లేకపోతే క్యాన్సరా అని గుర్తిస్తాం అన్నమాట. క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి బయాప్సీ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. అంటే ఇది క్యాన్సర్ అని చెప్పాలంటే బయాప్సీ అనేది తప్పనిసరి అనమాట. బయాప్సీ రిపోర్ట్ తర్వాతే మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. బయాప్సీ వల్ల 100% క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదండి. బయాప్సీ చేస్తేనే మనకు క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. బయాప్సీ వల్ల క్యాన్సర్ పెరుగుతుందని అపోహతో చాలామంది బయాప్సీ చేసుకోవడం మానేసి క్యాన్సర్ స్టేజ్ని పెంచుకుంటా పోతా ఉన్నారనమాట. ఓకే, నేను క్యాన్సర్ నిర్ధారణ అవుతేనే నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను. అసలు బయాప్సీకే మనం రాకపోతే ఏ విధంగా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసి ముందుకెళ్తాం? సో వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఈ బయాప్సీ టెస్ట్ వల్ల క్యాన్సర్ ఏ మాత్రం స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ స్టెప్ ఇన్ క్యాన్సర్ డయాగ్నోసిస్. ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే బయాప్సీ ఈజ్ 100% రిక్వైర్డ్ అనమాట. అది వెరీ సేఫ్, సింపుల్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. మెయిన్గా చాలామంది కూడా కొంచెం భయపడి ఒక స్టెప్ వెనక్కి వేస్తుంది కూడా బయాప్సీ మీద మెయిన్గా ఉన్న అపోహలు. ఎస్. సో థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఆ విషయం పరంగా కూడా ఆ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోకుండా వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మిగతా ఇది కూడా ఒక కారణం క్యాన్సర్ లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవ్వడానికి. బయాప్సీ చేసుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందనే అపోహతో అసలు బయాప్సీ చేసుకోకపోతే క్యాన్సర్ పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఒకటి పర్సనల్గా నేను ఫేస్ చేసిన ఒక ఇష్యూ అనేది కూడా నేను చెప్తాను. ఈ క్యాన్సర్ ఇష్యూ విషయంలో ఏంటంటే, తెలిసిన వాళ్ళకి ఒకరికి క్యాన్సర్ ఉంది. సో క్యాన్సర్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఒక అంటరాని పర్సన్గా మనోడినైతే కంప్లీట్ ఐసోలేషన్ అనేది పెట్టేసి దగ్గరికి ఎవరిని వెళ్ళనికోకుండా, సో ఈ కైండ్ ఆఫ్ అంటే వాతావరణం అనేది కూడా ఏర్పాటు చేశారనమాట. సో అలా చేయడం వల్ల అంటే అదేమన్నా స్ప్రెడ్ అవుతుందని అలా చేశారా, లేకపోతే ఇలా చేయడం అనేది కరెక్టా కాదా? సో ఇది కూడా ఇంకో అపోహ మాత్రమే అండి. చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ ఒక అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందనే అపోహలో ఉంటారు అనమాట. ఈ పాడ్కాస్ట్ ద్వారా ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, 100% క్యాన్సర్ అంటువ్యాధి కాదు. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవ్వదు. ఒకే ఇంట్లో ఉన్నా కానీ, ఒకే వాష్రూమ్ యూస్ చేసుకున్నా కానీ, ఒకే బెడ్పై పడుకున్నా కానీ, ఒకే గ్లాస్తో వాటర్ తీసుకున్నా కానీ, చిన్నపిల్లలతో ఆడుకున్నా కానీ క్యాన్సర్ అనేది ఆ పర్సన్ నుంచి వేరే వాళ్ళకి 100% వెళ్ళదు. ఓకే. సో వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు. సో ఇట్లా ఐసోలేట్ చేయడం వల్ల వాళ్ళు ఎమోషనల్గా ఇంకా డౌన్ అయ్యి డిప్రెస్ అయిపోతూ ఉంటారు. మనం వాళ్ళని క్లోజ్గా వీ హ్యావ్ టు మింగిల్ విత్ దెమ్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మనం పెంచాలన్నమాట. ఇది 100% అంటువ్యాధి కాదు, ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ఒకరి నుంచి ఒకరికి ఏమాత్రం స్ప్రెడ్ అవ్వదు, వాళ్ళని ఐసోలేట్ చేసి పెట్టవలసిన అవసరం లేనే లేదు. ఓకే. అండ్ మనం తీసుకునే ఫుడ్స్, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఎక్కువగా అంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు ఏంటంటే, ఒక ఆయిల్ని మనము డబల్ రీఫైన్ కానీ అట్లా చేసినవి అంటే రెండోసారి మూడోసారి మళ్ళీ అంటే వండుతున్న వాటిని తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు. సో విచ్ ఫుడ్స్ మనం తీసుకుంటే మనం హ్యాపీగా క్యాన్సర్ బారి నుంచి పడకుండా హ్యాపీగా ఉండొచ్చు అంటారు? సో మనకి ఫుడ్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే. మీరు ఎన్నిసార్లు దాన్ని నిల్వ చేసి ద మోర్ ద హీట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోయి హార్మ్ఫుల్ కెమికల్స్ పెరిగిపోతాయి అన్నమాట.
సో అంటే ఇట్స్ పదే పదే Yes. ఓవర్ హీట్ చేసేస్తూ సో ఉంటారు. మోర్ ఫ్రెష్ ద ఫుడ్ ఇస్, మోర్ ఫ్రెష్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ గుడ్ కెమికల్స్ అవి పెరుగుతాయన్నమాట. సపోజ్ మనం నిల్వ చేసిన ఆహారం కానీ చాలా రోజులు ఉంటే హార్మ్ఫుల్ కెమికల్స్ పెరిగిపోతాయన్నమాట. Okay. అందుకోసమే ఫ్రూట్స్ తీసుకుంటే Hmm. దే ఆర్ ఈటెన్ రా అండ్ దే ఆర్ ఫ్రెష్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ప్రపోర్షన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. Okay. సో దానివల్ల ఫ్రూట్స్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇంకో ఎక్స్ట్రీమ్కి వస్తాం, రీహీటెడ్ ఆయిల్స్. యా. ఒకటి టైం చాలా స్టోరేజ్ అవుతా ఉంది, హీటింగ్ మీద హీటింగ్ చేస్తున్నాం, దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి, హార్మ్ఫుల్ కెమికల్స్ పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఆయిల్స్ కానీ, ఎస్పెషల్లీ రీహీటెడ్ ఆయిల్స్ కానీ, చాలా ఫ్యాట్ అండ్ చీజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ ఇట్లాంటివి వాటిలో క్యాన్సర్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయన్నమాట. Okay. అట్లాగే కొంతమంది ఎన్నో సంవత్సరాల క్రితం నిల్వ ఉన్న ఆహారంని తింటూ ఉంటారనమాట. సో నైట్ నిల్వ చేసి మార్నింగ్ తినడం, ఆర్ 2 రోజుల తర్వాత తినడం. అట్లాగే కొంతమంది ఎన్నో 5-10 సంవత్సరాల క్రితం పచ్చళ్ళు తింటూ ఉంటారనమాట. ఇవన్నిట్లో ఏంటంటే క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్ శాతం తగ్గిపోయి హార్మ్ఫుల్ కెమికల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మోర్ ఫ్రెష్ ద ఫుడ్ ఇస్, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ క్యాన్సర్ అనమాట. అట్లాగే కొంతమంది క్యాండ్ ఫుడ్ అని తింటారనమాట. మీరు అబ్రాడ్ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే వాళ్ళు నాన్ వెజ్ కానీ అది కానీ సాల్ట్ వేసేసి క్యాండ్ ఫుడ్లో స్టోర్ చేసి పెడతారు. ఈ క్యాండ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అనమాట. సో ఈ క్యాండ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకే. సో క్యాండ్ ఫుడ్ అనేది మనము అవాయిడ్ చేయాలన్నమాట. ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. అంటే పచ్చళ్ళ గురించి మాట్లాడారు కదా, ఏంటంటే ఈ పచ్చళ్ళు యూజువల్గా ఎన్ని మంత్స్ వరకు మనము తీసుకుంటే కరెక్ట్ అంటారు? సో మనకి నార్మల్ మన తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరంకి ఒకసారి పచ్చళ్ళు చేస్తాం. అవును సార్. సో యా. ఆ సంవత్సరంలో ఆ పచ్చడిని కంప్లీట్ చేసేయాలి. ఓకే. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. సంవత్సరం మించి మనం పచ్చళ్ళు పెట్టుకోవద్దు. ఓకే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో యూజువల్గా అందరూ ఎక్కువ మంది ఫుడీస్, ఎస్. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇలాంటి సందర్భంలోనే మన మెయిన్గా తెలుగు వాళ్ళ గురించి వేపుళ్ళు ఎక్కువగా తింటే అంటే దాని ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా వింటూ ఉన్నాం. మనము వేపుళ్ళు మనం ఆయిల్లో వేయించి తింటాం కదండి. అవును. సో ఆయిల్లో వేయిస్తే ఆ ఫుడ్ యొక్క గుడ్ కెమికల్స్ తగ్గిపోయి బ్యాడ్ కెమికల్స్ పెరిగిపోతాయి అనమాట. ఎక్కువ ఓవర్ హీట్ చేయడం వల్ల అనుకోవచ్చా? సో అది క్యాన్సర్ పరంగా మంచిది కాదు. అట్లాగే గుండె పరంగా అసలు ఏమాత్రం తీసుకోవద్దు వేపుళ్ళది. అది కూడా ఇట్ ఇంక్రీజెస్ ద కార్డియాక్ రిస్క్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ అట్లాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో యూజువల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఏ ఫుడ్స్లో అయితే ఉంటాయో సో అవి ఎక్కువగా మీరు తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. లైక్ ఫ్రూట్స్ కానీ అండ్ ఫ్రెష్ ఫుడ్ కానీ. ఎస్. ఓకే. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఈ క్యాన్సర్ విషయం వచ్చేటప్పటికే అరే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోకూడదనే ఒక డైలమా అనేది ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. అయితే దీనికి కూడా చాలా చక్కటి సమాధానం అనేది కూడా చెప్పారు. అండ్ సార్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా క్యాన్సర్ వచ్చి బారిన పడిన వాళ్ళు, సో వాళ్ళు బయటపడాలి అని అంటే యూజువల్గా డాక్టర్గా మీరు ఇచ్చే సపోర్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్? సో ఫస్ట్ మా పేషెంట్ ఎవరైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయితే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర వచ్చి ఏం చెప్తారంటే, సార్ పేషెంట్కి క్యాన్సర్ ఉందని చెప్పొద్దు సార్, మీరు మాకు చెప్పండి మేము చేస్తాం. దట్ ఈస్ ఫాల్స్ అనమాట. పేషెంట్ ఎవెన్షియల్లీ క్యాన్సర్ ఉందని తెలుసుకుంటాడనమాట. ఆ నిజాన్ని మీరు దాయలేరనమాట. పేషెంట్కి మనము మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేయొచ్చు అని నిజాయితీగా తనకి నిజం చెప్పాలన్నమాట. ఓకే. మనము ఈ నిజాన్ని దాపెడుతూ ఉంటే ఈ క్యాన్సర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో హానెస్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం హానెస్ట్గా ఉంటేనే పేషెంట్ బిలీవ్స్ అస్ అండ్ వీ ప్రొవైడ్ దెమ్ ఎంపతి అండ్ సపోర్ట్. ఓకే. సో సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉందండి, దానికి సొల్యూషన్ లేదంటే మనం భయపడాలి. ఇఫ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్, నేను ఆ సొల్యూషన్ ఏంటని వెతుకుంటూ వెళ్ళి అది తీసుకుంటాను. క్యాన్సర్ కూడా అట్లాగే. మేము ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి. డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. సో వీటిలో మందులు మనం స్టార్ట్ చేస్తే ఎంతకాలం వాడతారు? ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. క్యూర్ అవుతుందా డయాబెటీస్? లేదు సార్. హైపర్ టెన్షన్ క్యూర్ అవుతుందా? లేదు. క్యాన్సర్ క్యూరబుల్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే క్యూర్ కానీ డయాబెటీస్ హైపర్ టెన్షన్కి మీరు భయపడరు, క్యూర్ ఛాన్సెస్ ఉన్న క్యాన్సర్కి మీరు భయపడతా ఉంటారు. దిస్ ఇస్ ద పారాడాక్స్ అనమాట.
ఓకే. అంటే మనం ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నమాట. ఏమాత్రం నాలెడ్జ్ లేని చోట వెళ్ళడం, అట్లాంటి చోట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల అపోహలు పెరిగిపోయి డయాగ్నోసిస్లో డిలే అవుతుంది, అట్లాగే ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా డిలే అవుతుంది. ఆ ట్రీట్మెంట్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుందో, ఈ ప్రాబ్లం అవుతుంది అనే భయాల వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అనమాట. ఒకటి బయాప్సీ భయం వల్ల డయాగ్నోసిస్ అవ్వట్లేదు, అట్లాగే కీమో రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. ఈ బ్యారియర్స్ని కానీ మనం బ్రేక్ చేయగలిగితే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎన్నో రెట్లు ఇంప్రూవ్ అయ్యి ఎన్నో కేసెస్లో క్యూర్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం అయినా కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు, అట్లాగే అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్ళొద్దు. ఇంటి దగ్గర ఎన్నో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారండి. యూ గో అండ్ మీట్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్. ఓకే. ఆల్వేస్ ఇంపార్టెంట్. మనకు సపోజ్ ఐఫోన్ కానీ ఏమైనా వచ్చిందనుకోండి, ఒకవేళ ఐఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనం డైరెక్ట్లీ ఒరిజినల్ సర్వీస్ సెంటర్కే వెళ్తాం, మనం ఎక్కడో లోకల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాం. అట్లాంటిది మన ఇమ్మెటీరియల్ థింగ్స్కే మనం ఇంత చూస్తున్నప్పుడు మన ఓన్ బాడీని ఎంత ప్రెషియస్గా కాపాడుకోవాలి. ఏదన్నా ప్రాబ్లం వస్తే యూ హ్యావ్ టు గో టు ఎ క్వాలిఫైడ్ పర్సన్. నువ్వు అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్తే నీ ఐఫోన్ పాడైపోతుంది కదా, ఆ భయం ఉంటుంది. అట్లాగే ఎన్నో రెట్లు మన బాడీ ఈజ్ ప్రెషియస్ టు అస్, దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే హై బీపీ వల్ల కూడా ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే హై బీపీ వల్ల క్యాన్సర్ రాదండి, ఒక పర్టిక్యులర్ క్యాన్సర్ ఉంది, దాన్ని ఫియోక్రోమోసైటోమా అంటాం అనమాట. ఓకే. ఈ క్యాన్సర్ వాళ్ళలో బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది చాలా అరుదుగా మనం చూస్తుంటాము, అరౌండ్ 0.5% కేసెస్లో ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్లో ఈ ఫియోక్రోమోసైటోమా ఉన్న వాళ్ళలో బీపీ ఎక్కువగా ఉంటుంది. అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ఏమి రిస్క్ ఏం లేదండి. ఓకే ఓకే ఓకే. సో అది 0.5% మాత్రమే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. ఈరోజు పాడ్కాస్ట్ ద్వారా ఏంటంటే మెయిన్గా క్యాన్సర్ విషయంలో చాలామందికి చాలా అపోహలు అనేది కూడా ఉన్నాయి. ఆ భయాల వల్ల ఆ ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోకుండా మరి అక్కడే ఆగిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చేలా కూడా మీ మాటలు అనేది కూడా ఉన్నాయి. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. చాణక్య అండ్ ఐ డ్రీమ్స్, ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అండ్ పాడ్కాస్ట్ ద్వారా ఇట్లాంటి అపోహలను మనం దూరం చేయాలి. ఎస్ సార్. సో దట్ మన తెలుగు రాష్ట్రాల ప్రజలు క్యాన్సర్ ట్రీట్మెంట్ని ధైర్యంతో ముందుకు వచ్చి తీసుకోవాలి తప్ప భయంతో కాదు. ఎస్ సార్. సో ఈ పాడ్కాస్ట్లో ఇది హోప్ చేద్దాము. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చాణక్య. థ్యాంక్ యూ. మళ్ళీ 5 years ఆర్ ఇమీడియట్గా విల్ డూ ఏ రిపీట్ పాడ్కాస్ట్. ష్యూర్. వి విల్ సీ ద చేంజ్. ఐఎమ్ కాన్ఫిడెంట్. అంటే క్యాన్సర్ గురించి ఇంకా మనము బోల్డ్ అన్ని విషయాలు అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఇంకో సెషన్లో ఇంకా మనం ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.